హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కందిపప్పు మసాలా కర్రీ ఎలా చేయాలో ఇలా నా పద్ధతిలో చేసి చూడండి. రైస్ లేక్ కానీ సంగటి లేక్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక టీ కప్ అని కందిపప్పును తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నెలో ఒక ఉల్లిపాయ, 4-5 వెల్లుల్లి, కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కుక్కర్ని గ్యాస్ పైన పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పును వేసి మరి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలాని వేసి కూడా అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ధనియాల పిండి, కొంచెం కారం వేసుకొని మొత్తం అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కావాల్సినన్ని వాటర్ వేసుకొని 2 విజిల్స్ పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక ఆవిరంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది. తర్వాత ఒక ఉల్లిపాయ వేసేసి మళ్ళీ 2 విజిల్స్ పెట్టాలి. 2 విజిల్స్ పెడితే ఎంతో టేస్టీ అయిన కంది బెల్ల కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.